ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఈరోజు వచ్చేసి మేము ఒక పడిపూజకి అయితే వచ్చామండి. పడిపూజకు మాత్రం భక్తులు చాలామంది వచ్చారు. దగ్గర 100 నుంచి 250 మంది దాకా వచ్చారండి. అభిషేకం అయితే చాలా చక్కగా చేశారు. అభిషేకం నేను చూస్తూ అలాగే ఉండిపోయాను. ఎప్పుడైనా సరే కన్యస్వాములు కానీ, గురుస్వాములు కానీ, కత్తి స్వాములు కానీ ఎవరైనా సరే పూజలు ఎక్కడున్నా సరే ఖచ్చితంగా పోండి. ఎందుకంటే పూజలకు వెళ్ళినారంటే ఆ పూజలో ఏం చేస్తున్నారు అనేది మనకు పూర్తి అవగాహన ఉంటుంది. మనం చాలా విషయాలు మనకు తెలియకున్నట్టు చాలా నేర్చుకోవచ్చు అండి. ఒక్కో పూజలో ఒక్క విధమైనటువంటి పూజా కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి మనం పూజలకు ఖచ్చితంగా ఎక్కడున్నా సరే పూజలకు అడిగి మరీ పోవాలండి. కత్తి స్వాములు, కన్ని స్వాములకు పాపం తెలియదు వారికి. కాబట్టి గురుస్వాములు ఉన్నవారు కానీ, 5-6 మాటలు వేసిన వారు కానీ ఎవరైనా సరే కన్ని స్వాములు తోడి తీసుకెళ్ళండి. కన్ని స్వాములకు చాలా ప్రాముఖ్యత ఉంది. కాబట్టి మన అయ్యప్ప స్వామిలో వాళ్ళకన్నీ తెలియజేయండి. చాలామంది ఏం చేస్తున్నారంటే భిక్ష పెట్టేటప్పుడు కనీసం ఎక్కువ తినాలని దొబ్బేస్తున్నారు. అలా దొబ్బకండి. వాళ్ళు ఎంతవరకు తింటారో అంతవరకు పెట్టండి. అంతేగాని మితంగా పెట్టాలా, అమితంగా పెట్టకూడదు. అభిషేకం మాత్రం చాలా చక్కగా చేశారండి. చూడండి ఎంత బాగుందో. పాలాభిషేకం, తేనె అభిషేకం, నెయ్యి అభిషేకం చూడండి ఎంత బాగా చేస్తున్నారో. పంచదార అభిషేకం అండి ఇది. అభిషేకాలు మాత్రం చాలా బాగుంటాయి. ఇటువంటి అభిషేకాలు చూడాలి దగ్గరుండి. మనం దగ్గరుండి ఎక్కువసేపు చూడలేమండి. అయ్యప్ప స్వామి శబరిమలలో మనం ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి పూజా కార్యక్రమంలో మన దగ్గరుండి ప్రతి ఒక్కటి కూడా చూసుకోవాలి. ఆడ మనకి అంత ఎక్కువ టైం ఇవ్వరు. ఒక 2 నిమిషాల కంటే ఎక్కువ ఇవ్వరు. 2 నిమిషాలు కూడా కాదు, 1 నిమిషం కూడా ఎక్కువ ఉండదు. మనం అటు చూసి అలా వెళ్ళిపోతాం అంతే. దేవుని ప్రతిమ ఒకసారి అలా కనపడితే ఒక వెలిగి కనపడి అలా వెళ్ళిపోతుంది అంతేను. కాబట్టి మనం అక్కడ సరిగ్గా చూడలేం. కాబట్టి ఆ ప్రతిమను మనం ఇక్కడ తెచ్చుకొని ఇక్కడ మనం అభిషేకం చేసుకోవాలి. చూడండి అభిషేకం చూడండి ఎంత చక్కగా చేస్తున్నారో. అభిషేకాలు మిస్ కాకూడదు, పూజలు మిస్ కాకూడదు, క్రమశిక్షణగా ఉండాలి. పూజా కార్యక్రమాలు ఎక్కడున్నా సరే ఖచ్చితంగా వెళ్ళండి. నేను చాలామంది విన్నాను, స్వామి వాళ్ళు నాతో మాట్లాడరు, వాళ్ళు పిలిస్తే నేను పోను. వాళ్ళు మాట్లాడుకుని వాళ్ళు పిలుస్తారు, పిలిచినప్పుడు మనం పోవాలి. నేను పోను, వాళ్ళు తక్కువ కులం వాళ్ళు వంటికి నేను పోను అంటుంటారు. అయ్యప్ప స్వామికి జాతి కుల భేదాలు లేవండి, అందరూ ఒకటే. కాబట్టి ఎవరు పిలిచినా సరే తప్పుగా అనుకోవద్దు, ఖచ్చితంగా వెళ్ళండి. అయ్యప్ప స్వామికి ఏం లేవు. అభిషేకాలు చూడండి ఎంత బాగా చేస్తున్నారు. అభిషేకాలు మాత్రం ఖచ్చితంగా దగ్గరుండి ప్రతి ఒక్కరు తిరిగించాలండి, చూడాలి కనులారా. భజనలు కానీ పాటలు కానీ చాలా బాగా పడుతుంటారు. ఇది వచ్చేసి మాకు నిన్న కడప జిల్లా బద్వేలు శీలం వారిపల్లె జరిగినటువంటి పూజా కార్యక్రమం అండి. మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ అలాగే అయ్యప్ప స్వామికి సంబంధించిన వీడియోస్ పెడతా ఉంటాను. మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.